ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో మాకు వచ్చిందో ఆ రాహుల్ గాంధీ గారు కూడా రీసెంట్గా ఒక వ్యాఖ్యానం చేయడం జరిగింది. మీకు మా అవసరం ఉన్నప్పుడు మేము వస్తాము అని చెప్పి, మేము సాయం చేస్తామని చెప్పి ఒక వ్యాఖ్యానం చేయడం జరిగింది. కానీ రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పటికొచ్చే అడ్రస్ కూడా లేరు. ఇంటర్నేషనల్ వైడ్గా ప్రొటెస్ట్లు అవుతున్నాయి. ప్రతి రాష్ట్రంలోని ప్రతి యూనివర్సిటీలోని JNU, DU, అలానే తెలంగాణ యూనివర్సిటీలో, స్టేట్ యూనివర్సిటీలతో సహా మొత్తం అందరూ యూనివర్సిటీలు పొలిటీషియన్స్ ట్వీట్లు చేస్తున్నారు, సెలబ్రిటీస్ ట్వీట్లు చేస్తున్నారు, రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టిన. ఇంత రచ్చరచ్చ అవుతున్నా సరే రాహుల్ గాంధీ గారు ఇప్పటికొచ్చి స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం. ఈ రేవంత్ రెడ్డి గారు ఈ కబ్జాలు చేయడమే పని పెట్టుకొని రాహుల్ గాంధీ గారితో కూడా డీలింగ్ కూడా పెట్టుకున్నారేమో ఎవరికి తెలుసు అని చెప్పి నేను ఈ విధంగా భావిస్తున్నాను. మన పర్యావరణాన్ని ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏవైతే ఉన్నాయో, చెట్లు కావచ్చు, వనరులు కావచ్చు, ఏమైనా సరే మన పర్యావరణాన్ని కాపాడుతూ వస్తుంది. ఎన్నో దశాబ్దాలుగా నుంచి ఈ యూనివర్సిటీ ఇలానే ఉంది. లక్షల సంఖ్యలో ఉన్నటువంటి చెట్లను ఇప్పుడు అన్యాయంగా అక్రమంగా నాటుతుంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇక్కడ చూసి ఏడుస్తూనే ఉంటున్నారు. ఎందుకంటే మేము ఒక వీడియో రిలీజ్ చేస్తాం, అందులో పక్షి కూతలు కూడా వింటుంటే వాటి ఆర్తనాదాలు వింటుంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది. జింకలు కూడా చాలానే జింకలు చనిపోతున్నాయి. అయినా సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి జాలి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం కూడా ఆలోచించకుండా, మనసు లేకుండా నచ్చిన జంతువులు కనిపించినా సరే బుల్డోజర్లతో బుల్డోజింగ్ చేస్తూనే ఉంటున్నారు. ఇది చాలా బాధాకరం. అలానే మేము ఎంత పోరాటాలు చేస్తున్నా సరే పోలీసులను పంపించి మమ్మల్ని బెదిరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మాకు ఈ పర్యావరణం ఏదైతే ఉందో, ఇక్కడ చెట్లు, జంతువులు, ఏవైతే వనరులు ఉన్నాయో ఇవన్నీ న్యాచురల్గా వచ్చినవే. ఇక్కడ న్యాచురల్గా ఫామ్ అయిన రాక్స్ ఉన్నాయి, మష్రూమ్ రాక్స్ ఉన్నాయి. అలానే ఏదైతే 400 ఎకరాల్లోని భూమి ఉందో ఆ భూమిలోని 2 లేక్స్ కూడా ఉన్నాయి, బఫెలో లేక్స్ అండ్ పీకాక్ లేక్స్ అని.